దేవుని వల్లారా మరణమును చూడకుండానట్లు హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను, సాక్ష్యం పొందానని వాక్యం చెప్తా ఉంది. దేవుని వాళ్ళారా ఈ వాక్యం మీద మనం ఇందాక చదువుకున్నటువంటి 11వ అధ్యాయం 5వ వచనం మీద రకరకాల ప్రసంగాలు ఉన్నాయి. ఈ హానుకు మరణాన్ని చూడలేదు, చనిపోలేదు, అలానే కొనిపోబడ్డాడు. ఎక్కడికి కొనిపోబడ్డాడు అని వారి వారి ప్రసంగాలలో పరలోకానికి హానోకు కొనుకోబడెను మరణము చూడకుండానట్లు. ఈ భూమి మీద ఎందరో మరణించారు. అట్టి మరణమును ఈ వాక్యాన్ని మనకు చూడాలి. వాక్యాన్ని మనకు వాక్యంతో పోల్చి చూసినప్పుడు దానికి సరైన ఇంకో వాక్యాన్ని పరిశీలన చేయకుండా దొరికినటువంటి కనబడినటువంటి ఒక్క వాక్యం మీన్ని అదే మాటను ఆధారం చేసుకొని ప్రసంగాలు చేస్తున్న వారు చాలా మంది కదా. సరే, ఈ వాక్యం ఇలా ఉంది అనుకుంటే కీర్తనలు 89:48 మాటలో మరణమును చూడకుండా బ్రతికేటటువంటి ఇప్పుడు ఈ మాటను మనం ఆధారం చేసుకుంటే కాంట్రవర్సీ వాక్యం ఏంటి? మరణము చూడకుండా చూడకుండా మరణించి వెళ్ళిపోవాల్సింది. మరణించి అందరూ వెళ్ళిపోవాల్సిందే. ఎవరు తప్పించుకుంటారు మరణం నుండి? మరణాన్ని చూడకుండా బ్రతికే వారు ఎవరున్నారు ఈ లోకంలో? ఒకవేళ అలానే మరణమును చూడకుండా హానోకు వెళ్ళిపోయాడు అని అనుకుంటే కీర్తనలో ఈ వాక్యం ఏదైతే మనకు కనబడుతుందో మరి ఏది సరైనది? ఏ మాట మరణమును చూడకుండా కొనుపోవు నరుడెవడు లేదా బ్రతికే నరుడెవడు అని ఈ మాట బైబిల్లో రాయబడింది. హానోకు మరణం చూడకుండా కొనుపోబడను అనేటువంటి ఈ మాటను బైబిల్లో రాయబడింది.
మనము ఆలోచన చేయాల్సింది వాక్యమును మనం బాగా జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రతి వారు మరణించాలి. అందులో అందరిలాగా అందరు ఎలా చనిపోయారో అలానే అందరూ కూడా హానోకులా మరణించాల్సిందే. అనగా హానోకు కూడా మరణించాల్సిందే అందరూ. అందరూ తప్పకుండా మరణించాలి. మరణించిన వారు పాతాళం వెళ్ళాలి. ఇది బైబిల్ రూల్. మరణించాలి, మరణించిన వాడు పాతాళం వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా మరణించాడు, మరణించి పాతాళానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక రోజున పాతాళములో ఉన్న కానీ నేరుగా అపోస్తల కార్యము 2వ అధ్యాయం 26వ నీవు నా ఆత్మను పాతాళమును విడిచిపెట్టు, పరిశుద్ధుని పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు కంటిన్యూ చేద్దాం. ఈ యేసును ఎవరు లేపారట? దేవుడు లేపెను. ఈ యేసుని దేవుడు లేపెను. ఈ పదం కూడా ఎంత బాగుందో. ఈ యేసును దేవుడు లేపెను. త్రిత్వ సిద్ధాంతం మాట్లాడే వాళ్ళ కానీ వాక్య పరిజ్ఞానం లేకుండా మాట్లాడే వారికి కానీ యేసు ఎవరో, తండ్రి ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో, ఈ ఈ 3 విషయాల మీద క్లారిటీ లేని సమాజం సంఘ కాపరులుగా మారిపోయి రెవరెండ్లు, బిషపులు గౌరవనీయులుగా పిలువబడుతూ సత్యాన్ని సరిగ్గా విభజన చేయకుండా వారిష్ట ప్రకారమైనటువంటి ప్రసంగాలు. ఈ యేసును లేపింది ఎవరు? దేవుడు. ఆయనే ఈయన అయితే, ఈయననే ఆయన అయితే, ముగ్గురు కలిపి ఉన్నారు ఒకరు. ఇలాంటి కోడిగుడ్డు సిద్ధాంతమే కానీ, త్రిత్వ సిద్ధాంతమే కానీ ఈ మాట కొట్టేసేస్తుంది వాక్యం. యేసు ఉన్నాడే, ఆ యేసుని లేపింది ఎవరు తెలుసు? దేవుడు లేపాడట. ఈ యేసు ఎవరు? ఆ దేవుని కుమారుడు. ఈ యేసు ఆ దేవుని కుమారుడు. ఆయన దేవుడు, ఆయన కుమారుడు లేపాను.
దేవుడెవరో, కుమారుడెవరో తెలియని ఈ సమాజం కూడా ఉంది నేటికి. ఈ యేసును దేవుడు లేపను, దీనికి మేము అందరం సాక్షులు. వాళ్ళకి అర్థమవుతుంది ఆ రోజులో ప్రభు ఎవరో, దేవుడెవరో. ఆ రోజులో ఉన్నటువంటి వారికి, అపోస్తులకే గాని ఎంతో చక్కగా అర్థమవుతుంది. బాగా ఆయన ఏం చేశాడు? దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది, తండ్రి దేవుడు, యేసు ఆయన కుమారుడు. ఈ పదం దావీదు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదంట. ఎవడును పరలోకమునకు పోలేదు, క్రీస్తు ఒక్కడే. ఆనోకు మరణమును చూడకుండా కొనిపోబడెను. బైబిల్ అంటుంది మరణమును చూడకుండా బ్రతికే నరుడెవడు, అందరూ చనిపోవలసిందే. మరి హానోకు మరణం చూడలేదు. మరణము అందరికీ తప్పదు. ఖచ్చితంగా అందరికి మరణించాల్సిందే, అందరూ మరణించాల్సిందే. ఈ భూమిపైన ఉన్న ప్రతి వారును మరణించాల్సిందే, మరణించి పాతాళం వెళ్ళాల్సిందే. మరి హానోకు మరణమును చూడకుండా కొనిపోబడెను అనే మాట దేనికి సాదృశ్యమై ఉంది? మరి ఎలా మరణించలేదు ఈయనకు ఎందుకు చావు రాలేదు? ఎందుకు చావు రాలేదు అంటే బైబిల్ స్పష్టం చేసింది. 2వ అధ్యాయం కూడా ఇప్పుడు దీనికి మరణానికి, ఆ సావుకి ఈ సావు, ఇక్కడ దానికి ఏంటి సంబంధం? బైబిల్ అంటుంది అపరాధముల చేతను పాపముల చేతను మరణం, దేవుని నుండి వెడబాటు, దేవునికి దూరం అవ్వటం. చాలా మంది అపరాధముల చేతను, పాపం చేతను ఇవన్నీ కలిగి శారీర మరణం పొందుతున్నారు. మనకు ఈ మరణం కానీ శారీరకమైనటువంటి కీర్తనకు సంబంధించిందా మనం జరుగుతున్నాం కదా, ఆ మాట మరణించాల్సిందే.
ధర్మశాస్త్రం అసలు పాపం అనేది ఏంటిది? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞలు ఎప్పటి నుంచి వచ్చాయి? ఇప్పుడు బైబిల్ చాలా స్పష్టంగా ఉంటుంది. ఏంటిది? ఒకే కుటుంబములో ఉన్నటువంటి తల్లి గర్భములో నుండి వచ్చిన వారు వివాహం కారణం చెల్లి అవుతుంది లేదా అక్క అవుతుంది. మన తండ్రి పిల్లలం మనమంతా. దేవుడు ఒక పద్ధతిని తీసుకొస్తున్నాడు. అదే మీరు ప్రారంభంలో చూడగలిగితే, ఈ రోజు వరకు మనం అందరం ఎలా విస్తరించిన ప్రపంచం అంతా మనం చూడగలిగితే, అందరూ ఆదాము యొక్క సంతానము. ఆదాము యొక్క సంతానములో వారి పిల్లలు అప్పుడు ఆజ్ఞ అనేది లేదు. దేవుడు ఒక జీవో తీసుకొని రాలేదు, ఒక విధానంలో ఒక మార్గాన్ని తీసుకొని రాలేదు. ఈ పద్ధతిలో ఇలా ఉండాలి అనేది లేదు. నరులు విస్తరించాలి. మనకి ట్రాఫిక్ ఇక్కడ ప్రజలు ఎక్కువగా విస్తరిస్తున్నప్పుడు, ఎక్కువ సంచరిస్తున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ, రూల్స్ కానీ ఎక్కువగా ఇక్కడ ఉంటాయి. సిగ్నల్ ఎందుకు ఉండదండి అంటే పబ్లిక్ అక్కడ సిగ్నల్స్ వచ్చిన తర్వాత నేను అప్పుడు పోలేదు కదా, ఇప్పుడు నేను వెళ్తాను అనేది కుదరదు. అందుకని అప్పుడు జరగలేదు, అప్పుడు పెట్టని ఆజ్ఞ దేవుడు తీసుకొని పెట్టాడు. ఇప్పుడు ఒకే వంశంలో ఉన్న వారు ఇలా వివాహాలు జరగాలి. యూదులకు ఏమేమి ఆహారం ఇవన్నీ ఆయన ప్రజల ముందర పెట్టాడు. రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 14వ మాట. 5:14లో అయినను ఆదాము చేసిన అతిక్రమము పాపము చెయ్యని వారి మీద ఆదాము మొదలుకొని మోసే వరకు వచ్చేసింది. భౌతికమైన మరణం వచ్చేసింది. పాపమే లేదు, ధర్మశాస్త్రమే లేదు, కానీ మరణం వచ్చేసింది. అయ్యో వీళ్ళెవరు తప్పు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతనే కదండి తప్పు రైట్, ఆజ్ఞలు వచ్చిన తర్వాతనే కదండి తప్పు రైట్. కానీ ధర్మశాస్త్రం కూడా మరణం వచ్చేసింది. అందరికీ తెలుసు, నీతి మంతులను కూడా, నీతి తప్పు చేయని వారి మీద కూడా మరణము ఏలేమో ఉంది కదా. మనకి తప్పు చేయని వారి మీద, పాపం లేని వారి మీద కూడా ఎలాంటి దేవుడు చెప్పిన
దేవుడు చెప్పినటువంటి మాటల్ని వినకపోవడం పరిధిలోనికి వస్తుంది. దేవుడే చెప్పనప్పుడు మంచేదో చెడేదో తల్లిదండ్రులుగా పిల్లలకి చెప్పనప్పుడు, సమాజం చెప్పనప్పుడు, మంచి చెడు అనేది మనము చెప్పిన తర్వాత, సమాజం చెప్పిన తర్వాత, సంఘము చెప్పిన తర్వాత, బైబిల్ స్పష్టం చేసిన తర్వాత తప్పుపరుగులోకి వస్తుంది. అనగా ఇక్కడ ఏం మాట్లాడుతుంది వాక్యం అనంటే, పాపము చేయకున్నా, తప్పు చేయకున్నా భౌతికమైన మరణం అందరికీ వచ్చేసింది. అయితే ఆనోకు మరణము చూడకుండా కొనుక్కోబడేను అనే నాకేదో పత్రికలు సంపాదించి ఆయన ఎలా ఉన్నట్టుందండి? దేవుడితో నడిచి దేవునికి నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయాను కనుక లేకపోయాను. లేడు, దేవుడు అతను తీసుకొని పోయాను. ఇక్కడ మీరు అందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మరణం అనేది ఇంకొకటి అందరూ అనుకుంటున్నట్టుగా చనిపోకుండా వెళ్ళిపోయాడు అని అనుకుంటూ చూసారా ఈ సమాజం లేదా సంఘాల వారికి పెట్టిగా పాతాళములోకి నిమిషములో క్షణములో శరీరాన్ని విడిచిపెట్టి ఏమైపోవాలి తెలుసండి? ఆత్మ వెళ్ళిపోవలసింది పాతాళం కానీ పరలోకములో కానీ ఈ మట్టి శరీరంతో వెళ్ళటానికి వీలు. పాతాళములో ఆత్మలు వెళ్ళిపోవాలి, అవి పాతాళములో ఉండాలి. లేదండి ఆనోకు చనిపోకుండా వెళ్ళిపోయాడు అని అంటే, సరే చనిపోకుండా వెళ్ళిపోయాడు అని అంటే శరీరం ఆడ ఉంది అని ఆవిడతో మాట్లాడుతున్నారా? శరీరము కూడా భూమి మీద లేదని అంటున్నారా? ఈ పంచభూతాలలో ఈ ప్రకృతిలో ఆయన శరీరము కలిసి పోలేదంటున్నారా? ఈ శరీరముతో వెళ్ళిపోయారంటున్నారా? ఒకవేళ ఈ శరీరముతోనే హానోకు వెళ్ళిపోయాడు అని అనుకుంటే పరలోకములో రక్త మాంసములు ఈ శరీరము పరలోక రాజ్యానికి వెళ్ళదు. ఈ శరీరముతో పాతాళానికి వెళ్ళటానికి వీలు లేదు. మరి ఏం చేయాలి? ఏం చేయాలి అంటే, ఏదో ఒక చోటన ఈ శరీరాన్ని ఆత్మ ఖచ్చితంగా వదిలిపెట్టి వెళ్ళాల్సినదే. అది నీ కంటికి కనబడని అవసరము లేదు. ఈ ప్రకృతిలో ఈ పంచభూతాలలో ఎక్కడో ఒక దగ్గర ఉంది. ఓ మనిషి నీకు అర్థం కాదు. అది ధర్మశాస్త్రం తర్వాత నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత నీతిమంతుడును లేడు, ఒక్కడునూ లేడు. పాపము చెయ్యని వారి మీదను కూడా మరణం వచ్చింది.
హానోకు ధర్మశాస్త్రము ఇచ్చిన తర్వాత పాపములు అలాంటివి ఏమి కూడా హానోకు చేయలేదు కాబట్టి ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత దేవుడు చెప్పినటువంటి మాటల్ని అలా మీరినట్టుగా లేదు కాబట్టి, అప్పటికి ధర్మశాస్త్రము లేదు కాబట్టి, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తప్పిదాలు మరణం, అది నిత్య నరకం. ఆ మరణాన్ని ఆయన చూడలేడు అని అంటున్నాడు. కాబట్టి దేవునితో నడుస్తున్నాడు ఆయన, మంచి ప్రవర్తనలో, మంచి భక్తిలో, మంచి జీవితాన్ని కలిగిన వాడు ఆయన. అంత పరిశుద్ధమైనటువంటి సత్ప్రవర్తన కలిగిన వాడుగా, మంచి ప్రవర్తన కలిగిన వాడుగా, మంచి వ్యక్తిగా హానోకు దేవునితో ఎక్కడ రెస్ట్లెస్ గా నడుస్తూ ప్రయాణం ఆత్మీయ జీవితంలో కొనసాగుతూనే ఉన్నాడు ఆయన సమయం వచ్చింది, రోజు వచ్చింది. ఆయన మనుషుడు ఈ రోజున శరీరం ఉంటేనే చట్టంలో మనిషి అనేవాడు మిస్ అయిపోయాడు అంటే, చట్ట ప్రకారం మనిషి అనేవాడు మిస్ అయిపోయాడంటే 7 సంవత్సరాల వాడు కనబడలేడు అనుకోండి. ఇక కనబడకుండా ఉన్నాడు అనుకోండి, ఇంకా అలానే కనబడకుండా ఉంటే అతడు ఏంటి తెలుసా అండి, చనిపోయినట్టే. ఈ చట్టమే అలాంటిది చెప్తుంటే, కంటికి కనబడకుండా 7 సంవత్సరాలు మనిషి అనేవాడు కంటికి కనబడకుండా ఉంటే మరణించిన పరిధిలోనికి తీసుకొని వస్తుంది చట్టం, సర్టిఫికేట్ ఇస్తుంది. నీకు ఈ మనిషి కనబడకపోతే, నీ కంటికి కనబడకపోతే చనిపోలేదని నువ్వెలా అనుకుంటావు? ఇలానే పెట్టెలో సమాజమును అందరిని పిలిచి పెట్టెలు మోసుకొని వెళ్ళిపోయే గోతి తీసి గోతిలో పడేసి లేదా పూడ్చి కార్యక్రమాలు ముగిస్తే అది అప్పుడే చనిపోయిన పరిధిలోనికి అనుకుంటే 7 సంవత్సరాల తర్వాత కూడా కనబడిన వాడిని కూడా ఇంకా నువ్వు స్టిల్ భావించాల్సింది బ్రతికే ఉన్నాడని. మరి అప్పటికనికి అలా 100 సంవత్సరాలు కూడా దాటిపోతాయి, నీ కంటికి కనబడాడు. చిన్నప్పుడు ఇలాంటి వింటుంటాం. మరి ఇప్పటికి బ్రతికే ఉన్నారా వారిక? 100 సంవత్సరాలు దాటిపోవాలి. మొదటి శతాబ్దం నుండి లేదా మానవ మనుగడ ప్రారంభమైన నాటి నుండి ఈ రోజు వరకు ఎందరో తప్పిపోయిన వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. మరి వారందరూ కూడా బ్రతికున్నాడు అనుకుంటే 6,000 చిల్లర సంవత్సరాల పైన అయిపోతుంది వయసు. ఇంకా మరి వాడు బ్రతికున్నావా ఆలోచన చేస్తావా? నువ్వు నీ కంటి కనబడలేవు కాబట్టి, నువ్వు పెట్టి తీసుకుని వెళ్ళలేదు కాబట్టి, చూడలేదు కాబట్టి చనిపోలేదని అంటావా నువ్వు? తప్పని వ్యక్తి చనిపోయాడా, నీకు తెలియనంత మాత్రం చనిపోలేదు అనుకుంటా. దేవుడు హానోకు మరణానికి వెళ్ళిపోయేటటువంటి ఆ మరణాన్ని చూడకుండా పాతాళానికి నెమ్మదిగలతో వెళ్ళిపోయేట్టు బైబిల్ ఇంత స్పష్టం చేస్తుందండి. ఒక వ్యక్తి విషయంలో ఇంత స్పష్టత ఉంటుందో లేదో కానీ హానోకు విషయంలో బైబిల్ మాత్రం స్పష్టంగా తీరుస్తూ ఉంది. మరణమును చూడకుండా కొనిపోబడెను, మరణమును చూడకుండా కొనిపోబడెను. భౌతిక మరణం అని అనుకుంటే కాదు,
11వ అధ్యాయం 5-6 వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణమును విశ్వాసమును బట్టి విశ్వాసం ఏదైతే ఆ మనిషి విశ్వాసమును బట్టి సత్ప్రవర్తనలో మంచి ప్రవర్తనలు ఉండటం వలన మరణాన్ని చూడకుండా చూడకుండున్నట్లు ఈ పదాలు కొనిపోబడని పదాలు ఉన్నాయి, అతన్ని తీసుకుని వెళ్ళిపోయాయండి, ఎత్తుకుని వెళ్ళిపోయాయండి అనే భావనతో మాట్లాడతారు. మనం ఆలోచించేస్తున్నాము రక్త మాంసములు చేరుకున్నప్పుడు శరీరం ఈ ప్రకృతిలో శరీరం వెళ్ళిపోవలసిందే. ఈ శరీరంలో ప్రకృతిలో ఈ శరీరం ఉండాల్సిందే అన్నప్పుడు శరీరం విడిచిపోయిందంటే అది మరణంతో, భౌతిక మరణంతో సమానము. మరి అప్పుడు మరణం చూడకుండా కొనిపోబడను అంటే ఈ వాక్యానికి దానికి మళ్ళీ అబద్ధం అవుతుంది. వాక్యం ఏమంటుంది? చనిపోతాడు అంటుంది. చనిపోకుండా కొనిపోబడను అంటే ఆత్మ శరీరాన్ని వదిలిపోవాల్సిందే, ఖచ్చితంగా ప్రకృతులు విడిచిపెట్టాల్సిందే. ఒక రోజున ఆయన వచ్చినప్పుడు అన్ని శరీరాలు లేపబడతాయి. పరలోకానికి వెళ్ళిపోయిన వాడు ఎవడు లేడు. అన్ని శరీరాలు ఈ భూమిని వదిలిపెట్టాలి. ఈ ప్రకృతులు భద్రం చేయబడతాయి. మరలా క్రీస్తు వచ్చిన తర్వాత ఆత్మ పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలు ఈ భౌతికంగా శరీరంలో ఈ సమాధిలో ఉన్నటువంటి శరీరాలు రెండు కలుపుకోవాలి. మిడిమిడి జ్ఞానముతో ప్రసంగాలు చేస్తే ప్రమాదకరం. దేవునికి ఇష్టడైనందున విశ్వాసమును బట్టి అతడు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనక అతడు కనబడను. కొనిపోయాడు. ఏడి కొనిపోయాడు? లేదండి, మోస శరీరము కూడా కనబడలేదండి. అయితే నీ కనబడకపోతే ఏ గుట్టలలో, ఏ చెట్లలో, ఏ సముద్రంలోనో, ఎక్కడున్నో కొనుపోబడెను. ఆ పదానికి కరెక్ట్ ట్రాన్స్లేషన్ జరగలేదేమో. ఎందుకంటే ఒక వాక్యము ఇంకో వాక్యాన్ని ఎప్పుడు ఎక్కడ కూడా బైబిల్లో విభేదించదు. అది నీకు అర్థం చేసుకోవాలి. తీసుకుని వెళ్ళిపోయాడు. కొనిపోబడెను, కొనిపోయాను, తీసుకుని పోయాను అన్న భావనే కదా. తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునితో హానోకు నడిచినందుకు దేవుడు అతన్ని తీసుకొని పోయానంతే. దాని అర్థం పాపము చేయకుండా బ్రతికిన వారిలో హానోకు ఒకడు అని అర్థం. పాపము చేయకుండా బ్రతికిన వారిలో హానోకు ఒకడు. నీవు నేను దేవుని కొరకు హానోకుల బ్రతకాలి. మనమందరము హానోకుల దేవుని కొరకు జీవించాలి. మరణమును చూడకుండా, నరకమును చూడకుండా, పాపమును చూడకుండా, నరకానికి చేరకుండా, వేదనకరముకు స్థలముకు చేరకుండా, నిత్య నరకానికి చేరకుండా మనకు దేవుని తాను నడిచాడు. దేవునికి అతడు ఇష్టడై ఉన్నాడు. దేవునికి ఇష్టంగా బ్రతకడం.